హాయ్ గైస్, ఐపీఎల్ సీజన్ 18 మ్యాచ్ నంబర్ 4లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ తో తలపడబోతుంది. ఈ మ్యాచ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో పాటు టీమ్ అనాలిసిస్ మరియు ఇరు జట్ల ప్లేయింగ్ లెవెల్ గురించి వీడియో చూద్దాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసేందుకు ట్రై చేయండి. మ్యాచ్ నంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య మార్చి 24వ తేదీన వైజాగ్ స్టేడియం వేదికగా సాయంత్రం 7:30 గంటలకి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ఒకవైపు ఢిల్లీ ఎక్స్పీరియన్స్ బౌలింగ్ లైనప్ తో వస్తుంటే, మరోవైపు లక్నో పవర్ హిట్టర్స్ తో కూడిన బ్యాటింగ్ లైనప్ తో బరిలో దిగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ బౌలర్స్ వర్సెస్ లక్నో బ్యాటర్స్ మధ్య బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకా వైజాగ్ స్టేడియం విషయానికి వస్తే ఇనిషియల్ గా పిచ్ అనేది బ్యాటింగ్ సపోర్ట్ చేస్తుంది. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది పిచ్ అనేది బౌలింగ్ కి సపోర్టింగ్ గా మారుతుంది. ఇంకా గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 15 మ్యాచ్లు జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 8 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 7 సార్లు గెలిచాయి. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167 గా ఉంది. ఇంక ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఓవరాల్ గా 5 మ్యాచెస్ జరిగితే ఢిల్లీ 2 మ్యాచెస్ గెలవగా లక్నో 3 మ్యాచ్లు గెలిచింది. ఇంకా టీమ్స్ విషయానికి వస్తే లక్నో సూపర్ జైంట్స్ పవర్ హీటర్స్ తో కూడిన బ్యాటింగ్ లైనప్ తో పాటు యంగ్ బౌలర్స్ తో టీమ్ సాలిడ్ గా ఉంది. ఈ సీజన్ నుండి ఈ టీమ్ ని రిషబ్ పంత్ లీడ్ చేయబోతున్నాడు. అయితే సీజన్ స్టార్ట్ అవ్వక ముందే తమ ప్లేయర్స్ ఇంజరీస్ తో సతమతం అవుతున్నారు. ఆసీస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఇంజరీ కారణంగా ఈ సీజన్ లో బ్యాటింగ్ మాత్రమే చేయాల్సి వస్తుంది. అలాగే ఎల్ఎస్జీ ఫాస్ట్ బౌలింగ్ ట్రై అయిన మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆవిష్ ఖాన్ ఇంజరీ కారణంగా ఎన్సీలో ప్రెజెంట్ ఉన్నారు. వీళ్ళు ఐపీఎల్ లో పార్టిసిపేట్ చేసేందుకు ఎన్సీ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. సో వీళ్ళు ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కాస్త వీక్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సీజన్ లక్నో సూపర్ జైంట్స్ మెయిన్ గా తమ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మీదే ఆధారపడే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఈ మ్యాచ్ కి ఎల్ఎస్జీ ఒక ప్లేయింగ్ 12 ఓపెనర్స్ గా అడిన్ మార్క్రమ్, మాథ్యూ బ్రెకెట్, ఆ తర్వాత రిషబ్ పంత్, నిక్లెస్ పవరన్, అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, షజాబ్ అహ్మద్, ఆకాశ్ దీప్, హంగరేకర్, రవి బిష్ణోయ్, ఆకాశ్ సింగ్, 12th మెన్ గా ఆయుష్ బదోని. ఈ మ్యాచ్ కి ఈ 12 తో ఎల్ఎస్జీ బరిలో దిగనుంది. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయానికి వస్తే స్టాండర్డ్ బ్యాటింగ్ లైనప్ తో పాటు ఎక్స్పీరియన్స్ బౌలర్స్ తో ఈ సీజన్ లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ టీమ్ గా అయితే ఉంది. ఈ టీమ్ ని ఈసారి అక్షర్ పటేల్ లీడ్ చేయబోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో తమ ఎక్స్పీరియన్స్ బౌలింగ్ లైనప్ తమ స్ట్రెంత్ గా బరిలో దిగనుంది. అలాగే కేఎల్ రాహుల్ తమ ఫస్ట్ బేబీ పుట్టనుంది కాబట్టి ఫస్ట్ 2 మ్యాచ్లకి అందుబాటులో లేడు. దీంతో కరుణ్ నాయర్ కి 12 లో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ టీం తమ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకొని విజయంతో సీజన్ ని ఆరంభించాలనే పట్టుదలతో బరిలో దిగనుంది. ఇంక ఈ మ్యాచ్ కి ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా జాక్ ఫ్రైజర్ మరియు ఫాఫ్ డెబ్లిసిస్, ఆ తర్వాత అభిషేక్ పోరాల్, కరుణ్ నాయర్, అక్షర్ పటేల్, త్రిస్టన్ స్టెప్స్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి నటరాజన్, ఇంకా 12th మెన్ గా మోహిత్ శర్మ లేదా షమీర్ రిజ్వీ. ఈ మ్యాచ్ కి 12 తో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలో దిగనుంది. ఇంక ఈ మ్యాచ్ లో మీరు ఏ టీమ్ సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.